5 నిమిషాలు కాదు, మెల్లగా కాదు, తప్పుడు పోకుండా. దేవునికి స్తోత్రములు. అల్లోయ 50 అధ్యాయం కీర్తన చదువుతున్నాను, ఇనంటే మంచిగా. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞవిచ్చుచున్నాడు, తూర్పు దిక్కును మొదలుకొని పడమ దిక్కు వరకు భూనివాసం నమ్మని పిలుస్తున్నాడు. పరిపూర్ణ సందడిగా దేవుడి శిలుడు ప్రకాశించున్నాడు. మా దేవుడు ఏమి చేయుచున్న ఆయన మౌనము ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రజలు వీచుచున్నది. మధ్యలో నాటికి సమకూర్చొని మీది ఆకాశం పిలుచున్నాడు. దేవుడితో నాయకత్వం ఆకాశం తెలియచేసి జనరల్ మాటలు పోచు ఆలకించుని ఇస్రాయేల్ ఆలకింపము. నేనే దేవుడని మీద సాక్ష్యం పలకను. బల్ల విషయం గద్దించే దానబత్తి కనబడుతు ఇంటిని కోడని మందులు తీసుకున్నాను. అడవి మూలని ఏ కొండల పక్షులు లోకం పరుపుతున్నాయి. నేను ఆకలి కొంటిని మీద చెప్పిన శివం తిన్నా పొట్టతా ఉన్నా. దేవుని సత్యాన్ని చేయ మౌనోత్తర మొక్కబలి చెందు ఆపత్తులను గురించి మరి పెట్టి నిలిపించారు. మయంపరచదు భక్తులతో దేవుడు సరిచారు. కట్టల నుంచి కేంప నిబంధన దిద్దుబడి కష్టం కదా. నువ్వు మాటలు నిగతో శుద్ధంగా చెప్పి ఎక్కిపించి విచారంలో సంకేతం చేసావు. కీడిచే నోర్చే నాలుగప్పుడు కప్పించి కొండ చెప్తూ తల్లి కొమ్మని అభినమిస్తూ ఇంటి పంచాయతీ గద్దించే దేవుని మరి చేసుకొని మీరు చేర్చి వెళ్తే తప్పించి వాళ్ళు ఎప్పుడు శుద్ధి అర్పించడం మయపరచుకుని వారి దేవునికి కనపరచు మార్గం సిద్ధపరచుకోను. దేవుడి వాక్యం దీవించుగాక. ఇప్పుడు అంటే కరెక్టే.